బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి 2 ఆర్మీ హెలికాప్టర్లను పంపింది. మోరంచ వాగు నీటిలో మునిగిన మోరంచపల్లి గ్రామం. దీంతో ఈ గ్రామంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆర్మీ హెలికాప్టర్లను గ్రామానికి పంపాలని సీఎస్ శాంతవ్ కుమార్ ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ మోరంచపల్లికి చేరుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి 2 ఆర్మీ హెలికాప్టర్లను పంపింది. మోరంచవాగు నీటిలో మునిగిన మోరంచపల్లి గ్రామం. దీంతో ఈ గ్రామంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, భూపాలపల్లి పరకాల రహదారి జాతీయ ప్రధాన రహదారి పైన మోరంచవాగు 15 ఫీట్లు అంటే వరద నీరు, భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో మొత్తానికైతే మోరంచవాగు ఉప్పొంగటంతో కూడా మోరంచపల్లి కూడా అక్కడ మొత్తానికైతే జల దిగ్బంధంలో చిక్కుకుని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సహాయ చర్యలు ఉదయం నుంచి కోరుతున్నప్పుడు కూడా దానికి వెంటనే శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించి మొత్తానికి అక్కడికి అయితే మోరంచపల్లికి 2 ఆర్మీ హెలికాప్టర్ అయితే పంపించడం జరిగింది. మొత్తానికైతే అక్కడ గంటా వెంకటరామన్ రెడ్డి, కలెక్టర్ మిశ్రా వీళ్ళందరూ కలిసి కూడా ఒక సహాయ చర్యలు తీసుకున్నారు. మొత్తానికైతే ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ కూడా అక్కడికి చేరుకొని కూడా మొత్తానికైతే అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్ ద్వారా 200 కుటుంబాలను కూడా అక్కడి నుంచి కూడా తరలించి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా దగ్గర ఉండి కూడా వాళ్లకు సహాయ చర్యలు అందించి కూడా 200 మంది కుటుంబాలను కూడా ఆదుకొని కూడా ఇవాళ 2 ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా పునరావాసం కల్పించి అక్కడి నుంచి సహాయ చర్యలు తీసుకొని కూడా వేరే గ్రామస్తులకు తరలించారని చెప్పుకోవచ్చు. అయితే సత్యవతి రాథోడ్ చాలా రిస్క్ తో తీసుకున్న మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ములుగు ఏరియా అంటే నిన్న అర్ధరాత్రి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అక్కడ ఏరియాను ఎప్పటికీ వరద పట్ల సమీక్ష సమావేశం కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే సత్యవతి రాథోడ్ సీరియస్ తోను కూడా గండ్ర వెంకటరామరెడ్డి కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా మొత్తానికి 2 ఆర్మీ హెలికాప్టర్లను అయితే తెప్పించి మోరంచపల్లి గ్రామస్తులను కూడా జల దిగ్బంధంలో ఉన్న ఒక బిల్డింగ్ పై ఏకైక బిల్డింగ్ పైన 200 మంది అక్కడ వేచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అప్పటికి వెంటనే స్పందించిన సత్యవతి రాథోడ్ మాత్రం ఆర్మీ హెలికాప్టర్ ద్వారా పునరావాస గ్రామానికి పంపించడం జరిగింది. అయితే వారికి ఆ కుటుంబాలను సురక్షితంగా తరలించారని చెప్పుకోవచ్చు. ప్రియా, దిగ్బంధనం జరగడం వల్ల మోరంచపల్లిలో ఎవరికైనా ప్రజలకు గాయాలవ్వడం, చనిపోవడం ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురు చూసారా? రైట్, మొత్తానికైతే వాళ్ళు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అర్ధాకలతో అలమటిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి అక్కడ ఒకే ఒక బిల్డింగ్ అంటే చుట్టుపక్కల మొత్తం వరదతో అంటే జల దిగ్బంధంలో కూడా గ్రామం అయితే మొత్తం జల దిగ్బంధం అంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఏక బిల్డింగ్ అంటే ఒకే ఒక బిల్డింగ్ పైన కూడా వారు నుంచి బిల్డింగ్ పైన వేసి చూసిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడి నుంచి సహాయ చర్యలు తీసుకోవాలి అని చెప్పి మొరవ పెట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడి నుంచి వెంటనే స్పందించిన గండ్ర వెంకటరామరెడ్డి అయితే మాత్రం వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన కానీ ఎలాంటి అక్కడ ఆరోగ్య బాగానే ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ నుంచి వారికి వేరే ప్రాంతానికి తరలించారు. హెలికాప్టర్ ద్వారా కూడా వాళ్ళు సురక్షిత ప్రాంతానికి అయితే తరలించారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య రీత్యా కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా అక్కడ ఏం జరగలేదు. అక్కడ ప్రాణాపాయ స్థితి కూడా ఏం జరగలేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే 200 మందికి సేఫ్ గా ఎన్ఆర్ఐడిఎఫ్ ఫోర్స్ కూడా వాళ్ళని సేఫ్ గా ఆర్మీ హెలికాప్టర్ ద్వారా తరలించి వాళ్ళనైతే సురక్షిత ప్రాంతానికి తరలించారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ వాటర్ ని డ్రై చేసే అవకాశాలు ఉన్నాయా? వేరే సైడ్ పైపులు వేసి మలిపించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎన్ని రోజులు ఇంకా ఆ మోరంచపల్లి విలేజ్ ఇంకా జల దిగ్బంధనంలోనే ఉండాల్సి వస్తుంది? మొత్తానికి అయితే అంటే గతంలో అంటే ఎప్పుడు రాని విధంగా కూడా వాడులు కూడా భారీ వర్షాలు అతి భారీ వర్షాలకు చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. వీచుడే 40-50 అంటే వేగంతో వీస్తున్న ఈదురు గాలితో కూడా ఒక నీటి ప్రవాహం తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నలేని విధంగా కూడా 15 ఫీట్లు కూడా ఆ భూపాలపల్లి పరకాల రహదారి పైన కూడా వాటర్ చేరుకొని మొత్తానికైతే మోరంచపల్లి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. అంటే మొత్తానికైతే అక్కడ వాటర్ అంటే వర్షాలు
తగ్గుతూనే తప్ప అక్కడికి ఆ వాటర్ అయితే బయటికి తీసేంత ప్రసక్తి లేదు. మొత్తానికైతే వాళ్ళ ఇంట్లో ఆ లిటల్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ పైకి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వరకు కిటికీ లెవెల్ కూడా వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడి నుంచి వాటర్ తీసే ఆ సోర్స్ అయితే కనబడటం లేదు. మొత్తానికైతే ఒకవేళ ఉధృతగా అంటే వరద తగ్గితే మాత్రము అంటే వర్షాలు తగ్గితే మాత్రం వాటర్ సోర్స్ కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అక్కడైతే సహాయ చర్యలు మాత్రము ఆ ఇండ్ల నుంచి ఖాళీ చేసి కూడా మొత్తం కట్టు బట్టలతోని అంటే ఎలాంటి అంటే కట్టు బట్టలతో కూడా వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళని తీసుకుపోవడం పరిస్థితి కనబడతా ఉంది. మొదటికైతే అక్కడ ఉన్న సామాను వాళ్ళ వంట సామానే కావచ్చు, నిత్యావసర వస్తువులే కావచ్చు నీట మునిగినని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రైట్, థ్యాంక్ యూ స్వామి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మోరంచపల్లిలో వరదలో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వరదల్లో చిక్కుకున్న 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రెస్క్యూ చేసిన వారందరినీ కరకపల్లి విలేజ్లోని పునరావాస కేంద్రాలకు తరలించామని, వారికి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మంత్రులుగా మేము కానీ, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులందరూ కూడా అన్ని రోడ్లను పర్యవేక్షిస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నాం. కానీ దురదృష్టం నిన్న రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో దాదాపు 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఒక రేగొండ భూపాలపల్లి జిల్లాలో. దానితో మోరంచ అనే గ్రామం నీట మునిగి ఉంది. పైన చెరువులు అలుగులు పడటం, చెరువులు తెగిపోవడం ద్వారా వరద నీరు వచ్చి 3 కొట్టుకొని పోవడం జరిగింది. అలాగే మిగతా గ్రామస్తులు దాదాపు 100 కుటుంబాలు ఉంటాయి. కానీ మొదటి నుంచి రెస్క్యూ చేసి 200 మందిని మేము కాపాడటం జరిగింది. ఇంకో 100 మంది ఉన్నారు బోట్ల ద్వారా. అలాగే కొద్దిసేపట్లో హెలికాప్టర్లు రాబోతున్నాయి. వారం రోజులుగా రాష్ట్ర